మన వార్త చూసుకుందాం. మేడారం జాతరకు కేంద్రం రూపాయలు 3.7 కోట్లు విడుదల చేసిన కేంద్రం గిరిజన మంత్రిత్వ శాఖ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేక చొరవతోనే మేడారం భక్తుల కోసం 30 ప్రత్యేక రైళ్లు 4000 బస్సులు నడపనున్న ఆర్టీసీ. మన రాష్ట్ర ప్రభుత్వము అనేక సందర్భాలల్లో అసలు బీజేపీ లేకపోతే సెంట్రల్ తెలంగాణ రాష్ట్రం కోసం ఏం చేస్తలేదు, ఎక్కడ ఏం ఇస్తలేదు అని చెప్పి అనేక రకాల మాట్లాడుతున్నది. ఈ రోజు మేడారం జాతరం కోసం ఇంచుమించు 3.7 కోట్లు ఈ రోజు తెలంగాణ రాష్ట్రం కోసం వచ్చినాయి కదా. మరి బీజేపీని ఎందుకు బదలాం చేస్తున్నారు? ఇంకా బీజేపీ మంత్రులను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు గాని బండి సంజయ్ గారిని గాని అనేక సందర్భాలలో వాళ్ళను చులకన చేసి మాట్లాడుతున్నారు. అసలు ఏమేం చేస్తారు తెలంగాణ కోసం, తెలంగాణ నుంచి కేంద్రంకు మంత్రులుగా వహించి వీళ్ళు ఏం చేస్తున్నారు అని చెప్పేసి అనేక సందర్భాల్లో మాట్లాడుతున్నారు. మరి చేసింది కాదా? ఆల్రెడీ రోడ్లు తీసుకొచ్చారు. మన ఎంపీ కొండ విశ్వేశ్వర రెడ్డి గారు కూడా రోడ్ శాంక్షన్ చేపించారు. ఇప్పుడు అనేక సందర్భాల్లో అనేక రోడ్లు స్టార్ట్ అయినంటే కూడా దానికి కారణం సెంట్రలే, నరేంద్ర మోడీ గారే, బీజేపీ ప్రభుత్వమే. మరి బీజేపీని ఎందుకు చులకన చేసి మాట్లాడుతున్నారు? ఈ రోజు ఈ 3.7 కోట్లు ఇది బీజేపీ ఇచ్చింది కాదా? సెంట్రల్ నుంచి వచ్చింది కాదా? మరి వచ్చిన దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ మంత్రులు కానీ ఎందుకు జనాలకు చెప్పట్లేరు? బీజేపీ పైన ఎందుకు బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు? మరి అనేక సందర్భాల్లో అన్ని రకాలుగా బీజేపీ నుంచి వచ్చే ఏదైతే ప్రయోజనాలు ఉంటాయో అన్నింటినీ తీసుకొని సెంట్రల్ నుంచి వచ్చే అవకాశాలన్నింటిని వాడుకొని మళ్ళీ బీజేపీ పైన బురదజల్లే ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం. తెలంగాణలో ఏ ఎమ్మెల్యే గానీ ఏ మంత్రి గానీ కాంగ్రెస్ ప్రభుత్వం తరపున ఇప్పుడు రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలన్న ఉద్దేశంతో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎన్ని రకాల నిధులు అయితే రావాలో అవన్నీ వస్తూనే ఉన్నాయి. నరేంద్ర మోడీ గారు ప్రత్యేక చొరవ తీసుకొని ఏ రాష్ట్రంకి ఏది చేయాలనేది అన్ని చేస్తూనే ఉన్నారు. ఆ చేసే పని కూడా మీరు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది అన్నట్టు కొన్ని చూపించుకుంటా నరేంద్ర మోడీ గారికి అన్యాయం చేస్తున్నారు, సెంట్రల్ బీజేపీకి అన్యాయం చేస్తున్నారు. మీరు బీజేపీ ఎన్ని రకాలుగా తెలంగాణ కోసం చేయాలో అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నది. ఇక్కడ నుంచి కిషన్ రెడ్డి గారు కానీ, బండి సంజయ్ గారు కానీ, కొండ విశ్వేశ్వర రెడ్డి గారు కానీ వారి ప్రయత్నం వారు చేస్తూనే ఉన్నారు, తెచ్చే ఫండ్ తీసుకొస్తూనే ఉన్నారు. కానీ మన దగ్గర లోకల్ గవర్నమెంట్ ఉన్నటువంటి తెలంగాణలో లోకల్ గవర్నమెంట్ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము, కాంగ్రెస్ మంత్రులు కానీ, ముఖ్యమంత్రి కానీ ఆ పనులను ఏ అయితే తీసుకొచ్చినా చెప్పే ప్రయత్నం చేస్తలేరు. సెంట్రల్ ఇంకా కూడా బదలాం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే వారి ప్రయత్నం తగ్గట్టు వాళ్ళు ఎంత అయితే తీసుకురావాలో, ఎంత అయితే చేయాలో బీజేపీ నుంచి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎంత తీసుకురావాలని తీసుకొస్తూనే ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంకు ఏ రకంగా ప్రయోజనం చేయాలన్న ఆలోచన వాళ్ళ కూడా లోపల ఉన్నది. కానీ మన రేవంత్ రెడ్డి గారు కానీ ఇక మంత్రులు ఉన్నారు, వీళ్ళందరూ కూడా అసలు సెంట్రల్ నుంచి ఏమీ రావట్లేదు, ఏం చేయట్లేదు అని చెప్పేసి ఒక అబద్ధ ప్రచారం చేస్తా ఉన్నారు. కానీ వాస్తవం ఏంటంటే సెంట్రల్ నుంచి ఎంత అయితే ఫండ్ రావాలో అంత ఫండ్ వస్తూనే ఉన్నది. ఏ పనులు అయితే చేసుకోవాలని ఆ పనులు చేస్తూనే ఉన్నారు. ఎన్ని రోడ్డు శాంక్షన్ కావాలని రోడ్డు శాంక్షన్ అయితే ఉన్నాయి. సెంట్రల్ నుంచి వచ్చే ఏ స్కీమ్ కూడా అవతలేదు. సెంట్రల్ నుంచి వచ్చే ఏ స్కీమ్ కూడా 100కు 200% గ్యారంటీగా వస్తున్నది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే స్కీము. కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే రావాల్సిన స్కీమ్లు ఇంకా రావట్లేదు. అయినా కూడా బీజేపీ పైన, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పైన అనవసరమైన బురదజల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు, ఇది మారాలి. ఎందుకంటే ఈరోజు 3.7 కోట్లు కానీ, ఇప్పుడు కొండ విశ్వేశ్వరరెడ్డి గారు శాంక్షన్ చేపించిన రోడ్లు కానీ, హైదరాబాద్ నుంచి వికారాబాద్కి వచ్చే రోడ్లు కానీ, మన రోడ్డు రవాణా శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన అనేక లెటర్లు రాసినప్పుడు కూడా ఆ లెటర్లన్నింటినీ కూడా శాంక్షన్ చేయించారు. ఎవరు? కిషన్ రెడ్డి, బండి సంజయ్, మన కొండ విశ్వేశ్వరరెడ్డి కానీ, అరవింద్ కానీ, వీళ్ళందరూ కూడా తెలంగాణ ప్రయోజనాలు కాపాడాలి, తెలంగాణకి ఏదో రకంగా ఉపయోగపడాలి మనం అని చెప్పేసి ఎన్ని ప్రయత్నాలు చేసినా అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. రఘునందన్ రావు గారు కూడా. కానీ వాళ్ళ పైన అనవసరంగా బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తారని చెప్పేసి అబద్ధ ప్రచారం చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు, మానుకోండి. ఇంకోటి, బీజేపీ సోషల్ మీడియా కూడా చాలా స్లో ఉన్నది. వాళ్ళు స్ట్రాంగ్ అయ్యి సెంట్రల్ నుంచి వచ్చే ఫండింగ్ ఏమేమి వస్తున్నది, ఏ పనులు చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం, దాంతో దీనిపైన ప్రొజెక్ట్ చేయాలి. బీజేపీ సోషల్ మీడియా ప్రొజెక్ట్ చేస్తేనే సెంట్రల్ నుంచి వచ్చే ప్రతి కూడా జనాలకు చేరుతుంది. జనాలు ఎంతవరకు మనం ఉపయోగించుకుంటున్నాం, ఏ ప్రభుత్వం ఇస్తుంది అనేది కూడా తెలుస్తుంది వాళ్ళకి. బీజేపీ సోషల్ మీడియాలో కూడా ఇది ఒకసారి తెలుసుకోవాలి. దానిపైన ఒకసారి ఆలోచన పెట్టండి.